నిరంతర సాధన పట్టుదలతో కృషి చేస్తే ఆర్థిక కష్టాలు విజయాన్ని ఆపలేవు. కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రమైనా మొక్కవోని దీక్షతో కృషి చేస్తే లక్ష్యం చేరుకునేందుకు ఏదో సాయం అందుతుందనేందుకు గడుగు గణేష్ నిదర్శనం. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గడుగు గణేష్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న TG20లో అత్యధిక బిడ్డింగ్ వేసిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. 2023-24లో హైదరాబాద్లో నిర్వహించిన రంజీ టోర్నీలో HCA జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2025లో ఇంగ్లాండ్లో కౌంటీలలోనూ ఆడారు. అంచెలంచెలుగా క్రికెట్తో సత్తా చాటుతున్న పాలమూరు బిడ్డ గడుగు గణేష్ కుటుంబ సభ్యులతో ఈటీవీ ముఖాముఖి. హమాలీ కుమారుడిగా ఆర్థిక కష్టాలను అధిరోహిస్తూ తన సొంత ప్రతిభతో తెలంగాణ క్రికెట్ వేదికపై గడుగు గణేష్ ప్రత్యేకతను చాటుతున్నారు. HCA ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న TG20కి ఎంపికై అందులోనూ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఎంపికైన గడుగు గణేష్ తల్లిదండ్రుల వద్ద ఇప్పుడు మనం ఉన్నాము. గణేష్ విజయ ప్రస్థానంపై వారి తల్లిదండ్రుల కుటుంబ పరిస్థితిపై వారిని అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, అసలు మీ కుటుంబ పరిస్థితులు ఏంటి అంటే మీకు ఎట్లుండేది? మర్కల్ మండలం వెంకటాపూర్లో ఉన్నాము. ఇక్కడ పిల్లల స్కూల్ కానీ మేము అక్కడ ఏమి లేకుండే, మాకు వ్యవసాయం అంతా లేదు. లేకుంటే మామనార్కి వచ్చినాం. మామనార్కి వచ్చి నామాలు పనిచేస్తున్నాడు. పిల్లలను చదివించి 5th క్లాస్ నుండి బాబు క్రికెట్ ఆడుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటా క్రికెట్ ఆడుతున్నాయి. క్రికెట్ చిన్న ఉన్నప్పుడే క్రికెట్ ఇష్టం ఉంది అని ఈయన మా సార్ కూడా అప్పుడు ఊళ్ళే టోర్నమెంట్ పెడుతుండ్రి. ఊళ్ళే టోర్నమెంట్ పెడితే టోర్నమెంట్ పోతుండే, పని ఇచ్చిపెట్టి టోర్నమెంట్కి పోతే టోర్నమెంట్లో వాళ్ళ అమ్మ నాయన సలహాలు లేవు, వాళ్ళు అంత సాయం చేయలే, వాళ్ళు సలహాలు లేవు. కాబట్టి ఇంకా మేము మామనార్లో ఇంకా ఈయన పనికి వచ్చిండి. కానీ మీ అబ్బాయికి క్రికెట్ మీద ఆసక్తి అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే క్రికెట్ ఆడాలని ఎప్పటి నుంచి? 5th క్లాస్ నుండి క్రికెట్ ఆడాలని ఉంది. వాళ్ళ డాడీ ఆడలేడు కదా, వాళ్ళ డాడీ కళలు నిలవేరాలన్నట్లు మేము కూడా క్రికెట్ ఆడిపియాలని ఆడిపించింది. అంటే ఇప్పుడు మీ అబ్బాయి క్రికెట్ ఆడేటప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆడుకోవడానికి? అంటే చదువుకోవడానికి ఆటలు ఎట్లా మేనేజ్ చేసుకున్నాడు? అంటే ఇబ్బంది ఉంది, మాకు ఇబ్బంది ఉండే. రాజశేఖర్ సార్ ఉండి ఇట్లా గ్రౌండ్ కోతుండే, గ్రౌండ్ కోతే బాగా ఆడుతుండే. అప్పుడు కొంచెం మంచిగానే ఆడిండు. ఆడి ఇప్పుడు ఇంగ్లాండ్ పోయిండు, ఇంగ్లాండ్లో ఆడి ఇప్పుడు శ్రీలంక కూడా కొన్ని స్టేట్లో ఆడిండు. ఇప్పుడు నీ వద్ద గేమ్ ఉంది, హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అని హైదరాబాద్ సార్ వాళ్ళు అంటే ప్రాక్టీస్ చేయడానికి అంటే అది హాస్టల్ ఫీజు కట్టడానికి మా సోమత లేదు. మా దగ్గర డబ్బులు చాలా ఇబ్బంది ఉంటే అప్పుడు ఈడ ఉండి ఒక మామనార్లో నరేష్ అని ఉంటాడు, బెంగళూరులో ఒక రంజిత్ అని ఉంటాడు. వాళ్ళ హాస్టల్ ఫీజులు కట్టిండ్రు. వాళ్ళు సాయం చేసిండ్రు. ఈరోజు TG20లో సెలెక్ట్ అయ్యిండు. మాకు ఫుల్ హ్యాపీ ఉంది. ఇప్పుడు మీ గణేష్ అంటే టాలెంట్ ఫస్ట్ ఎవరు గుర్తించారు? అంటే అట్లా అంటే మీకు ఎట్లా ప్రోత్సహించారు? రాజశేఖర్ సార్ ఉండి నేనున్నా, నీ వాడు, నీ దగ్గర గేమ్ ఉందిరా, నీ దగ్గర ఉంది, నీ వాడు, నేను చూసుకుంటా అని ఆ సారే చూసుకున్నాడు మమ్మల్ని అన్ని. అంటే మాది అబ్దుల్లా సార్ కూడా సలహాలు ఇచ్చిండు. నీ దగ్గర గేమ్ ఉంది కాబట్టి నువ్వు మంచిగా ఆడాలి గణేష్, నువ్వు మంచిగా ఆడితే అమ్మ నాయన పేరు నిలబెట్టాలి, మైమ్నార్ పేరు నిలబెట్టాలి అని వాళ్ళు కూడా సలహాలు ఇచ్చిండ్రు. IPL ఆడాలని కోరుకుంటున్నాం అంతే. ఓకే, ఇప్పుడు వాళ్ళ తండ్రి వాళ్ళ ఇంకా ఇతర కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నా కూడా అడిగి తెలుసుకున్నాం. నేను కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండే, మేము ఆడుతుంటాం. కానీ అప్పుడు మా తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. మేము నా ఆశ లేదు కాబట్టి నా కొడుకునన్నా ఆడిపిస్తామని ఒక కోరిక ఉంది. అందుకే ఇప్పుడు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆర్థిక కష్టాలు ఎన్నున్నా కూడా తను నమ్మిన ఆటపై దృష్టి పెట్టి అంటే TG20కి ఎంపుకోవడానికి ఒక తొలిమెట్టుకు చేరుకున్నాడు. భవిష్యత్తులో IPL అట్లాగే భారత టీం కూడా ఆడి మంచి పేరు తీసుకురావాలని తల్లిదండ్రులు ఆకర్షిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.